పచ్చూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్చూరు నియోజకవర్గంలోని అన్నంబొట్లవారిపాలెం పర్చూరు ప్రాంతాల్లో పొంగుతున్న వాగులను స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావుతో కలిసి పరిశీలించారు. పర్చూరులో ఇళ్లలో నిల్వ ఉంచిన పొగాకు మండలను పరిశీలించిన మంత్రి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుఫాను ప్రభావంతో పంటలకు ముఖ్యంగా పొగాకు సాగుకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నష్టం జరిగిందంటూ తెలిపారు. మచిలీపట్నం నుంచి ప్రకాశం జిల్లా వరకు వాగుల ఉధృతితో పంటలకు గణనీయమైన నష్టం కలిగిందని పేర్కొన్నారు. తడిసిన పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందంటూ నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందంటూ తెలిపారు. విద్యుత్ రంగ పరిస్థితులపై మంత్రి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా నేల కొరిగిన విద్యుత్ స్తంభాలను 24 గంటల్లోనే పునరుద్ధరించామని, ఈరోజు సాయంత్రంలోగా వ్యవసాయ కనెక్షన్లు కూడా పూర్తిగా పునరుద్ధరిస్తామంటూ తెలిపారు. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా కృషి చేశారు అంటూ మంత్రి అభినందించారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అది కూడా అప్పుడు పొగాకంతా కొనపోతే ఇప్పుడు మనకి పుట్టూరులో ఏమన్నా తుఫాన్ దృష్ట్యా ముఖ్యంగా బాపట్ల జిల్లా, ప్రకాశం, మచిలీపట్నం ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ తగ్గినాయి. ముఖ్యంగా పవర్ సిస్టమ్ అంతా డౌన్ అయింది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, చెరువులు తెరిపించి మొత్తం కూడా పొలాలన్నీ నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. గడిచిన 2 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఇంకా గ్రామాలన్నీ కూడా నీళ్లలోనే ఉండిపోయినాయి. ఈ హైవే ఒకటి వేసిన తర్వాత పక్కన ఉన్న ట్రైన్ దెబ్బతింటం వల్ల చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది చుట్టుపక్కల ప్రాంత రైతులకి. అదేవిధంగా రైతులు పొగాకు కొనుగోలు చేస్తూ ఉన్నాం. మధ్యలో ఈ కొంత ఆగిపోయి ఉన్నది, ఇళ్లలో ఉందన్నమాట. రైతులు చాలా మంది ఆ పొగాకు కూడా తడిసిపోయింది. వాటిని కూడా అధికారులు వచ్చారు, వాళ్ళని కూడా రాసుకోమని చెప్పాము. మొత్తం తొందరలోనే పొగాకు రైతులది దాదాపు చాలా పెద్ద ఎత్తున కొన్నాం. ఇంకా చాలా మంది రైతుల దగ్గర పొగాకు ఉంది. ఆ పొగాకు ఇంట్లో ఉండటం వల్ల వర్షాలకి తడవటం జరిగిందనమాట. అవి కూడా కొనుగోలు స్టార్ట్ చేయమన్నారు. ఇవాళ రేపట్లో మీటింగ్ పెట్టేసి ఇమీడియట్ గా వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదే అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అధికారుల దృష్టికి ఇమీడియట్ గా దాన్ని కూడా కొనుగోలు చేయించేస్తాం. స్తంభాలు పెట్టుకోవటం, కరెంటు లేకపోవటం ఇవన్నీ జరిగింది. గడిచిన 2 రోజుల నుంచి రాత్రికి మొత్తం రెక్టిఫై అయిపోయింది. అన్ని చోట్ల ఇళ్లకు మొత్తం కరెంట్ ఇచ్చాం. ఇవాళ సాయంత్రం లోపల వ్యవసాయ కనెక్షన్లు కానీ అటుపక్క వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అనకాపల్లి అటుపక్క మొత్తం విపరీతమైన గాలులు ఉన్నాయి. అక్కడంతా కూడా ఇవాళ సాయంత్రం లోపల మొత్తం ఇది వ్యవసాయానికి కానీ ఆక్వాకి కానీ అన్నిటి కూడా ఇచ్చేస్తారు. మొత్తం ఇవాళ సాయంత్రం లోపల మొత్తం కంప్లీట్ గా విద్యుత్ మొత్తం అందరికి ఇవ్వటం జరిగింది. ఎక్కడన్నా స్తంభాలు అవి చాలా పెద్ద ఎత్తున స్తంభాలు ఇరిగిపోయినాయి, అవన్నీ కూడా చేస్తున్నాము. చెట్లు పోయి ఇరిగిపోయి పడి వాటి మీద పడినాయి అనమాట. అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ సాయంత్రం లోపల 100% మొత్తం కంప్లీట్ అయింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.